హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? నేనైతే చాలా చాలా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే లేసి బయట మంచిగా ఊడ్చి కల్లపు జల్లి ఒక సైడ్ చాయ్ ఒక సైడ్ పాలైతే పాతింటి దగ్గర మల్లెపూల చెట్టు ఉంది కదా, మళ్ళీ పూలు ఎవరైనా కోసుకెళ్తారని పూలు తెంపడానికి అయితే మేమైతే మా పాతింటికి ఖాళీగా వెళ్తూ టైం పాస్ చేయడం ఎందుకని బ్రష్ చేసుకుంటూ అయితే వచ్చేసాను ఇక్కడికి. ఇంకో చూడండి, మల్లెపూలు అయితే చాలా పూసేసాయి. నేను ఒక్కదాన్ని వెళ్ళి పూలు కోసుకొస్తా అంటే నా కొడుకు నా బిడ్డ అస్సలు వినరే. మా చిన్నత్తమ్మ కూతురు కూడా ఇక్కడికి వచ్చేసింది మాతో పాటు పూలు కొయ్యడానికి. చూసారుగా చెట్లు అయితే ఎంత అందంగా ఉన్నాయో. ఒక సైడ్ అయితే మల్లెపూల చెట్టు, ఇంకో సైడ్ అయితే కరివేపాకు చెట్టు. మేము ఏ పని చేయాలన్నా ఫస్ట్ మా పిల్లల చేతుల మీదుగానే చేయాలి, లేదంటే ఊరుకోరన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే మా పాప 2-3 పూలు కోసేసింది. తర్వాత నేనైతే మంచిగా మల్లె పూలు అయితే తెంపేసుకుంటాను. యాక్చువల్ అయితే ఈ పూలు పూజ కోసం అనమాట. స్నానం చేసి తెంపుకెళ్దాం అని అనుకున్నాం, కానీ వచ్చేసరికి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా తెంపుకెళ్తారో అనేసి నేనైతే ఇలానే బ్రష్ చేసుకుంటూ వచ్చి పూలు అయితే తీసుకెళ్తున్నాను అన్నమాట. అసలు ఇక్కడైతే అమేజింగ్ అనమాట. అంటే కిందనేమో కనకాంబరం చెట్టు ఉంది, పైననేమో కరివేపాకు చెట్టు ఉంది. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పేశాను. బుల్లి టమాటోతో ఒకసారి అయితే చారు, ఒకసారి అయితే కర్రీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది వచ్చేసి ములక్కాయ చెట్టు. ములగాకు కూడా హెల్త్ కి చాలా మంచిది. ఇక్కడైతే కరివేపాకు చెట్టు ఉంది పెద్దది. చూడండి, కొబ్బరి బొండాల చెట్టు చూడండి ఎంత బాగున్నదో. ఇంకా ఫుల్ కొబ్బరి బొండాలు ఉన్నాయి. మొన్ననే మేము ఒక గోల కొట్టుకొని తాగాము, స్వీట్ గా ఉన్నాయి. చెప్పాను కదా, ఇంజక్షన్ వేయించామన్న ఈ చెట్టుకి అనమాట. పూలు కోసుకొని వచ్చేసరికి అయితే అత్తమ్మ మొహం కడుక్కొని కూర్చుంది. అత్తమ్మ కోసం అయితే పాలు పోస్తున్నా. అత్తమ్మ అయితే 1 వీక్ అక్క వాళ్ళ దగ్గర ఉంది. నిన్ననే వచ్చేసింది సాయంత్రం. ఆపరేషన్ అయితే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. కానీ కొద్దిగా అత్తమ్మ వీక్ ఉండడం వల్ల మొన్ననైతే కొద్దిగా బీపీ అయితే ఎక్కువ అయింది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజ్ పెట్టియడం అయితే జరిగింది. ఇప్పుడైతే సెట్ అయింది. లోపల చిన్న కొడుకు కూడా లేచింది అనమాట. ఇంకా బయట అయితే వేసిన ఓన్లీ చాప మీదనే, ఎందుకంటే పాకడానికి తొందరగా వస్తుంది. పెద్దోడైతే చిన్నోని ఆడిపిస్తున్నారు. దాంతోపాటు మా పాప అయితే డాన్స్ వేస్తుంది పాలు పోయాలి అని. మా పాపకైతే ఏమైనా కావాలంటే చాలా కూల్ చేస్తుంది అన్నమాట. అలా అయితే తొందరగా ఇస్తామని. ఇంకా పిల్లలిద్దరికి కూడా పాలు పోసేస్తున్నాను. అట్లనే మొన్న బూస్ట్ అయిపోయిందని చెప్పినాం కదా, ఇంకొక బూస్ట్ కూడా తెచ్చినాం. ఇంకా బూస్ట్ కలిపి అయితే పిల్లలకి పాలైతే ఇస్తున్నాను. డైరెక్ట్ పెద్ద గ్లాస్తో తాగమంటే అస్సలు తాగరే. చిన్న గ్లాస్ తోటే 2 గ్లాసులు అయితే తాగేస్తారు ఇద్దరు. ఇంకా నిన్న మొన్న అయితే బూస్ట్ లేదు కదా, కొద్దిగా ఛాయ్ అలవాటు చేసిన. ఇంకా బూస్ట్ స్మెల్ చూసి మా బాబు అయితే నాకు వద్దని ఇస్తున్నారు. పాలు ఎందుకు వేస్ట్ చేయాలని పాలైతే నేనే తాగేస్తాను. పెళ్లి కాక ముందుకైతే అసలు ఎవరింగిలి తాగే వాళ్ళం కాదు. ఇప్పుడైతే పిల్లల నోట్లో నుంచి తీసింది కూడా తినేస్తాం. అట్లుంటది తల్లి ప్రేమ అంటే. ఈ లోపలైతే అన్నం ఉడికేసింది. నైట్ అన్నం చాలా ఉండే. మేము నైట్ అన్నం అయితే వేస్ట్ చెయ్యం. వేడన్నం మీద చల్లన్నం పెడితే ఇది కూడా వేడిగా అవుతుంది. ఇంకా తినేయొచ్చు మంచిగా. మా ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా కూరగాయలన్నీ వాడిపోదాన్ని తడి టవల్ అయితే ఇట్లా వేసిన అనమాట. అత్తమ్మ కోసం అయితే పాలకూర వండుతున్నా. పెళ్లికి ముందు అసలు కత్తిపీటనే వాడకపోయేదాన్ని. పెళ్లి తర్వాత కత్తిపీట లేని పని కాదు, అంటే షాక్ ఎక్కువ యూజ్ చేయాలి. పెళ్ళైనాక పెళ్లి కాక ముందుకు చాలా డిఫరెంట్ ఉంటది కదా, లైఫ్ లో అయినా ఇష్టాల్లో అయినా. నేనైతే అస్సలు ఆకుకూరలే తినను, కాకపోతే ఆకుకూరలు తింటేనే మంచిది. నేనైతే ఇది తింటే హెల్త్ కి మంచిది అని ఏదైతే అంటారో అది అస్సలు అవి తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేటివి మాత్రమే తింటాను. లైక్ జంక్ ఫుడ్స్ అట్లాంటివి అన్నమాట. ఇంకా పాలకూర అయితే ఒకటే కట్ట తీసుకున్నాను. మా ఇంట్లో పాలకూర ఎక్కువ తినరు. ఇంకా అత్తమ్మ ఆపరేషన్ చేసుకుంది కాబట్టి అత్తమ్మ కోసమే పాలకూర వండుతుంది. ఇంకా మా కోసం అయితే కాకరకాయ కూర వండేస్తున్నాను. పాలకూర అయితే మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచే తింటున్నా. అంత ముందుకు ఆకుకూరలలో గోంగూర పుదీనా పచ్చడి మాత్రమే తినేదాన్ని. పెళ్ళైనాక మాత్రం కష్టాలని కూడా ఇష్టంగా మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒక సైడ్ అయితే పాలకూర, ఒక సైడ్ అయితే కాకరకాయ కూర. కాకరకాయ కూరలో కొద్దిగా చింతపండు వేస్తే చేదు ఎక్కువ ఉండదు. ఇంకా పాలకూర ఫ్రై చేసేటప్పుడు అయితే పాలకూరలో పసుపు వేయ ముందుకు వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇంకిపోతే ఆకుకూర అయితే ఉడికేసినట్లే. అయితే ఏ కూర వండినా ఇట్లా ప్లేట్ పెట్టి మీదైతే వాటర్ పోస్తే, ఆ వాటర్ పెట్టడం వల్ల కూరగాయలు అయితే తొందరగా ఉడికిపోతాయి. ఇంకా కింద కూడా అడుగంటుకోకుండా అయితే ఉంటది. ఇంకా వంట పని మాత్రం కంప్లీట్ అయిపోయింది. వంట చేసుకుంటూ ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇల్లు కడుగుదామంటే టైం లేదు, ఇంకా తూడ్చేస్తున్నాను అనమాట వాటర్ తోటి. ఊర్లలో అయితే కోతులు బాగా ఉన్నాయి. కోతులు వచ్చాయని ఊడ్చే కర్రతోటి కొడితే ఇంకా కర్ర ఇరిగిపోయింది అనమాట. తూడ్చేది బానే ఉంది, ఇంకా పట్టుకునేది హైట్ లేదు. ఏం కాదులే, వంగితే కూడా నడుములు సాఫ్ అవుతాయి అన్నట్టుగా దీంతో అయితే నడిపిస్తున్నాను అనమాట. వచ్చిందయ్యో వెయ్యారి బామ్మ. నేను దూడుస్తుంటే ఇంకా మా పాప వచ్చి నీకెందుకు అంత బాధ, నేను దూడుస్తేలే అని కర్ర అయితే దిష్టి తీసినట్టయితే అటు ఇటు ఊపింది. దాని వెయిట్ అయితే మొయ్యలేకపోతుంది. ఇంకా నువ్వే తూడ్చని మళ్ళీ నాకే ఇచ్చేసింది. ఇంకా ఇల్లు అయితే తూడ్చేసుకున్నాక పిల్లలిద్దరికి స్నానం అయితే చేయించాను. ఉగాది రోజు ట్రైపాడ్ వస్తుందని ఆశపడ్డాను కదా, అప్పుడైతే అది రాలేదు. ఇంకా శ్రీరామనవమి ముందు రోజు అయితే వచ్చేసింది. ఇక్కడ నేను ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తున్నా, అందుకే మా బన్నుగాడు మస్తు స్టైల్ కొడుతున్నాను అనమాట. ఇంకా మా పాప అయితే హెవీ ఫ్రాక్లు అస్సలు వెయ్యదు.
ఓన్లీ కాటన్ క్లాత్ అయితే యూజ్ చేస్తుంది, లేకపోతే నో నో అని ఏడుస్తుంది. ఆమె ఏడుస్తే మాత్రం నాకు కాంచన సినిమా గుర్తొస్తుంది, అంత భయంకరంగా ఇంకా ఆమె ఇష్ట ప్రకారమే ఆమెకు నచ్చినట్టు ఒక సింపుల్ డ్రెస్ అయితే వేసాను. మా పాపని ఎన్నిసార్లు రెడీ చేసినా ఆగం ఆగం అవుతుంది. ఎవరైనా చూస్తే తల్లే సోకులో పడుతుంది, పిల్లని అస్సలు పట్టించుకోరు అన్నట్టుగా చేస్తుంది. ట్రైపాడ్ అయితే అప్పుడప్పుడు ఇట్లా బెండ్ అవుతుంది, ఇంకో సడన్ గా బెండ్ అయింది. ఇంకా మా బాబే సెట్ చేస్తున్నాడు. మనమేమో బడ్జెట్ పద్మనాభమా, పైసలు తక్కువ ఉండాలి, క్వాలిటీ ఎక్కువ ఉండాలి. మా పిల్లలకి తినిపించాలి, రెడీ చేయాలంటే నాకు ఒక యుద్ధం అనమాట. నాకైతే మా చిన్నతోటే పాపతోటే ఎక్కువ ఇబ్బంది. మా పెద్ద బాబుతో అయితే ఏం ప్రాబ్లం లేదు, వాడే డ్రెస్ వేసుకుంటాడు, వాడే రెడీ అవుతాడు అనమాట. ఒక రోజు స్కూల్ కి వెళ్తా మమ్మీ అంటే వద్దు డాడీ అని చెప్పి ఇంకా వాడు అదే పట్టు పట్టినమాట. ఆడు స్కూల్ కు వెళ్తా అన్నది సండే రోజు. ఇంకా ఎప్పుడు స్కూల్ కి వెళ్ళు అని చెప్పినా నో మమ్మీ ఈ రోజు సండే అని చెప్తాడు. ఫైనల్ గా అయితే మా పాపను ఇలా రెడీ చేసి పిల్లల్ని రెడీ చేశాక వాళ్ళని మాత్రం ముద్దాడంది అస్సలు ఊరుకోను. మా పాప అయితే దీని దిక్కు ఒకటే చూస్తుంది, ఇదేదో కొత్త బొమ్మ. వీళ్ళ భయానికే ట్రైపాడ్ అయితే యూజ్ చేయాలి, పడుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తా, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తా. ఇంకా ఈ లోపలైతే చిన్నోడు లేచిండు, చిన్నోని కూడా స్నానం పోసిన. వాళ్ళిద్దరిని రెడీ చేయడం ఒక ఎత్తు అయితే వీని రెడీ చేయడం ఇంకొక ఎత్తు. చూడండి అస్సలు బొట్టు పెట్టనిస్తలేదు. నేను బొట్టు పెడతా ఉంటే నా చెయ్యిని చూడండి ఎట్లా గుంజేస్తున్నాడు. వీనికి చందమామ లెక్క గుండ్రంగా బొట్టు పెడదామంటే ఆమె లెక్క 12 వంకలు పోతాడు. చూడడానికి గింతంత బుడంకాయ లెక్క ఉన్నాడు, కానీ వీనికి మాత్రం బస్సు బలం. పెడతా ఉంటే చెయ్యి మాత్రం గుంజేస్తున్నాడు. నాకు మాత్రం గుండ్రంగా పెట్టండి, అసలు నిద్ర పోదు. బొట్టు చూసినప్పుడల్లా గుండ్రంగా పెడితే అయిపో అనిపిస్తుంది. చిన్నపిల్లలకి కాటుకే అందం. ఫస్ట్ మన కళ్ళు అయితే వాళ్ళ కాటుక మీద 600 106 నేను కాటుక పెట్టే తీరుతారా అంటే నేను 6 గంటలు ట్రై చేసి నేను అస్సలు కాటుక అయితే పెట్టని అని నాతో యుద్ధం చేస్తాను. ఫైనల్ గా కాటుక అయితే ఏదో ఇట్లా పెట్టినా. పాకిస్తాన్ మీద ఇండియా గెలిచినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో మా బాబుకి కాటుక పెట్టినాక అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా చిన్న బాబుని అయితే పడుకోబెట్టి నేనైతే స్నానానికి వెళ్ళి వచ్చేసరికి మా పాప అయితే పూజ సామాన్లన్నీ మంచిగా నీట్ గా కడిగి పెట్టింది. చూడమంటే మాత్రం అస్సలు చూడట్లేదు అనమాట. ఫోటోకి మాత్రం పోజ్ ఇయ్యదు, ఉత్తప్పుడు మాత్రం ఫుల్ ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది. ఫోటో దించేటప్పుడే ఎక్స్ప్రెషన్స్ అస్సలు ఇయ్యదు. ఇంకా దేవుని దగ్గర పెట్టే వాటికి మాత్రం మంచిగా ఇట్లా బొట్లు పెట్టి మంచిగా అయితే ఇట్లా అలంకరించుకుంటాను అనమాట. గంధం కుంకుమ పెట్టి నేను కొంచెం వెనకటి పోక పోతాలేండి. పసుపు కుంకుమ గంధం లేనిది నేనైతే అస్సలు పూజ చేసినప్పుడల్లా ఇట్లా పూజ సామాగ్రి మంచిగా కడుక్కొని ఇట్లయితే మంచిగా అలంకరించి పెడతాను అనమాట ప్రతి ఒక్క దానికి. ఇంకా మా పాప అయితే నేను పెడతా బొట్లు అని అంటుంది, నన్ను మొత్తం కదిలిస్తుంది. ఇంకా అందుకే కొద్దిగా వీడియో అయితే షేక్ అవుతుంది. చూడండి నన్ను అయితే బొట్లు అస్సలు పెట్టనిస్తలేదు, నేనే పెడతా అని ఏడుస్తుంది. ఇంకా ఆమెకేమో పెట్టడానికి రాదు, నువ్వు కొంచెం పెద్దగా కావాలి పాప అని అయితే సర్ది చెప్పాను. ఇంకా అక్కడ దేవుని దగ్గర అయితే అన్నీ రెడీ చేసుకొని దేవుని దగ్గర అన్నీ పూజ సామాగ్రిని అలంకరించుకొని ఇంకా ఫస్ట్ అయితే కడుపు ఇట్లా కడిగేస్తున్నాను అనమాట. మంచిగా కడుపును కూడా పూజించుకుంటేనే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, నేను అసలు కడపను పూజించింది మాత్రం అస్సలు పూజ చేయను. చేసినా నాకు అసంతృప్తిగానే మిగులుతున్నది, ఏదో మిస్ అయింది అనిపిస్తుంది. గడపకి పెయింటింగ్ వేసినప్పుడు కూడా నేను ఇట్లనే అలంకరించుకునేదాన్ని. డిజైన్స్ల మీద నుంచి మళ్ళీ గడపకి పసుపు పెట్టి ఇట్లా మంచిగా ముగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టి గడపనైతే ఇంకా ఆల్రెడీ మార్నింగ్ తుడిచేసినా కానీ పచ్చి మీద ముగ్గేస్తే మంచిగా చాలాసేపు ఉంటుంది అనేసి మళ్ళీ ఒకసారి బండల మీద వాటర్ చల్లి ఇట్లా మంచిగా తుడిచి ముగ్గు అయితే పెట్టేసిన. ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత మాత్రం పసుపు కుంకుమతో అయితే ఆ ముగ్గుని కొంచెం డెకరేషన్ లెక్క ఇట్లా చేసిన అనమాట. దేవుడి ముందు కూడా అంటే దీపం పెట్టే దగ్గర కూడా ఇట్లా అయితే ముగ్గు పెట్టుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అట్లయితేనే నాకు పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఏదో తక్కువైందని చూస్తే పీటకైతే బొట్లు లేవు, పసుపు కుంకుమ పెట్టి పీటను కూడా అలంకరించి పొద్దున తెచ్చిన పూలు అయితే దేవుని దగ్గర పెట్టి ఇట్లా కడప దగ్గర కూడా పెట్టి ఇంకా మా బన్నుగాడు వచ్చి నేను పూజ చేస్తాను మమ్మీ అని బన్ను అయితే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసిండు. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి కాదు డాడీ అంటే ఇంకా నేనే కొడతాను పట్టు పట్టి పక్కన పెట్టించుకున్నాడు. ఇంకా నేనైతే పూజ చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. ఈరోజు ఇంట్లో పని మొత్తం మా పిల్లలే చేస్తున్నారు. చెప్పాను కదా ఇందాక, పాప ఏమో ఇల్లు తుడుస్తున్నది, మా బన్నేమో పూజ చేస్తున్నాడు. చూడండి ఎంత ముద్దుగా చేస్తున్నాడు. చెయ్యి అగరబత్తులు కదా, చెయ్యి కాలుతుంది డాడీ అంటే ఏం కాలదులే నాకు తెలుసులే నువ్వు పక్కకు జరుగు అని అంటున్నాడు. డేస్ ఏమో మాటలు రానందుకు ఏడ్చిన, ఇప్పుడేమో మాటలు వస్తున్నందుకు అంటే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వాడు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం దొరకట్లేదు, అట్లా అడుగుతున్నాను మాట క్వశ్చన్స్. ఇంకా బాబా అయితే అగరబత్తులు వెలిగించి పూజ చేస్తుండు, గంట కూడా కొట్టేస్తున్నాడు. మా బాబుది కొంచెం లెఫ్ట్ హ్యాండ్, మొత్తం లెఫ్ట్ హ్యాండే యూజ్ చేస్తాడు. ఎప్పుడో ఒకసారి అయితే రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాడు. ఇక్కడ మిరాకిల్ ఏం జరిగిందంటే, ఏం కోరుకున్నావు డాడీ అని అడిగిన, నేను చెప్పాను పో ఫస్ట్ అన్నాడు. ఇంకా చాక్లెట్ ఇస్తా బిస్కెట్ ఇస్తా అని
బుజ్జగించి రోజు సండే కావాలి, రోజు హాలిడే కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు పుట్టిన పిల్లలు అయితే మొత్తం కంప్యూటర్ పిల్లలే. కంప్యూటర్ ఎంత ఫాస్ట్ ఉంటుందో పిల్లల నాలెడ్జ్ కూడా అంత ఫాస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడే కరెంట్ పోయింది, ఇంకా కరెంట్ పోగానే మా బాబు అయితే మొత్తుకుంటున్నాడు, నేను పూజ చేస్తుండే నువ్వు లైట్ ఎందుకు ఆఫ్ చేసావు. కొన్ని పూలేమో దేవుడి దగ్గరికి, కొన్ని పూలేమో నా తలలకని పక్కన పెట్టి దేవుడి కోసం పూలు తెచ్చి నువ్వు పెట్టుకుంటా అంటావు ఏంటి అని ఇంకా ఉన్న పూలను అయితే దేవుని దగ్గరనే వేసేసిండు అన్ని. ఆ పూజ మొత్తం కంప్లీట్ అయినాక నేను నా పిల్లలమైతే శ్రీరాముల వారి కళ్యాణం చూద్దామని బయలుదేరిన. అంత టైం అవుతుంది, కళ్యాణం అయిపోవచ్చు అనుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి అయితే నిజంగానే దేనికైనా రాసి పెట్టి ఉండాలి కదా. కళ్యాణం చూద్దామని ఎన్నో కలలు కన్నాను. నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది కానీ ఫస్ట్ టైం అండి ఈ కళ్యాణానికి రావడం. సీతారాములను చూడడానికి అయితే నా 2 కళ్ళు సరిపోలేదు, అంత మంచిగా అనిపించింది. మా బావకి కొంచెం హెల్త్ బాగాలేదని పడుకున్నాడు, మా బావ కూడా వస్తే బాగుండు అనిపించింది. ఇంకా నేను నా పిల్లలు మాత్రమే ఇక్కడికి వచ్చేసాను. ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు కళ్యాణ మండపం దగ్గర. అంత మంచిగా సెలబ్రేట్ చేసిర్రు ఇక్కడైతే. ఈసారి అయితే మిస్ అయింది కానీ మళ్ళీ సారి అయితే ఖచ్చితంగా రావాలని మనసులో అయితే గట్టిగా కంకణం కట్టేసుకున్నాను. ఇంకా సీతారాములు మాత్రం శివాలయంలో ఉంటారు. ఇక్కడ ఈరోజు కళ్యాణం జరుపుతుందనేసి దేవుళ్ళనైతే ఇక్కడికి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు అయితే తీసుకొని రావడం జరిగింది. ఇంకా నేను నా పిల్లలమైతే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి గుళ్ళో లోపలికైతే వచ్చేసినాం అన్నమాట. ఇక్కడికి కూడా ఫస్ట్ టైమేనండి రావడం. ఇంకా షాప్ వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు, దేవుని కళ్యాణం దగ్గర లాగేసిరు. ఇంకా కాయనైతే తేలేదు, కొబ్బరికాయ. ఇంకా నార్మల్గా నేను నా పిల్లలమైతే మొక్కి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి, అంటే ఆంజనేయ స్వామి గుడికి లేడీస్ వెళ్ళకూడదు అని చిన్నప్పుడు విన్నాను. అది నిజమో కాదో నాకు ఇంతవరకు తెలియదు. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆంజన్న గుడి పక్కన అయితే రాగి చెట్టు ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. ఇంకా ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని ఇంకా ఇట్లా మొక్కుకొని అయితే మేమైతే బొట్లు పెట్టుకున్నాం అన్నమాట. అయితే ఎక్కడికి వెళ్ళినా బొట్టు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోను అనమాట. ఫస్ట్ మొక్కి దేవుడి దగ్గర ఉన్న బొట్టు తీసుకొని పెట్టుకుంటా. నాతో పాటు అయితే నా పిల్లలు కూడా దేవుని మంచిగా దండం పెట్టుకున్నారు. లోపలైతే చాలా ప్రశాంతంగా ఉన్నది దేవుడి దగ్గర. చాలా మంది పబ్లిక్ ఉన్నారు, అయినా కూడా దేవుని దగ్గర అయితే ప్రశాంతంగా ఉన్నది నాకు ఎందుకో ఏమో. ఇంకా నేను అంగన్వాడికి వెళ్ళేటప్పుడు అయితే ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండే వెళ్ళేదాన్ని. రోజు ఇక్కడంగానే ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నా కానీ అదైతే ఈ రోజు నెరవేరింది అనమాట. నాకు వాటర్ కూడా పెట్టేసిరు, మళ్ళీ అందులో కూల్ వాటర్ అనమాట. ఎండాకాలంలో అన్నం లేకుండా ఉంటాం కానీ వాటర్ లేకుండా మాత్రం అస్సలు ఉండం. చూడండి ఎన్ని క్యాన్లు తెచ్చి పెట్టారో. వాటర్ దాతలకు మాత్రం చేతులకి మొక్కాలి. నేను అసలు పొద్దునమ్మ బన్నీ వదిలిపెట్టిన పాలు తాగి ఇక్కడికి వచ్చి వాటర్ తాగిన టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. ఈ వాటర్ తాగంగానే అన్నం తిన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఇంకా అక్కడైతే అందరూ అన్నం తినమని చెప్పినారు కానీ అక్కడ తినడానికి నాకు వీలు కాలేదు 2 పిల్లలతోటి. ఇంకా ఇంటికైతే పట్టేసుకొని వచ్చిన. ఇంకా పేపర్ ఫోల్డ్ చేసేసరికి మొత్తం ఆగమాగం అయిపోయింది. అయినా పర్వాలేదు, దేవుని ప్రసాదంని అలా అనకూడదు కదా. వంకాయ ఆలుగడ్డ అయితే వండినారు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అసలు వంటలు ఎవరు చేసిర్రు, మనం ఇంట్లో ఎట్లయితే వండుకుంటామో అట్లా వండారు. కానీ ఆలుగడ్డలు మాత్రం పెద్ద కట్ చేసిర్రు. ఎందుకో ఏమో నా పెద్ద బాబప్పటి నుంచి నేను కరెక్ట్ అన్నం తినే టైంకే లేచి ఏడుస్తారు అన్నమాట. నేను అన్నం తిన్నా కదా, ఇంకా మా బాబు అయితే లేచి ఏడుస్తుంది. ఇంకా ఈ లోపలైతే మా అత్తమ్మ స్నానం చేసుకుంది. నేను పసుపు పెడతా అంటే లేదు నేనే పెడతాను. ఇంకా మా పాప బాబు కలిసి మా అత్తమ్మకైతే పసుపు పెడుతున్నారు. మా అత్తమ్మకు పెట్టినాక మా బాబు అయితే మా పాపకు పెట్టిండు, కానీ మా పాప అస్సలు పెట్టనిత్తలేదు. చూసారు కదా మా పిల్లల పనితనం. మరి మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శ్రీరామనవమి అయితే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసిరో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తా ఉంటా. మరి బాయ్.